హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో రాజకీయం వాడేవేడిగా సాగుతుంది. ముఖ్యంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్‌లో రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. ఆ రెడ్ బుక్‌లో ఏవైతే పేర్లున్నాయో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తూ వస్తున్నామని చెప్పేసేసి ఇప్పటి ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా మరో అంశం ఏంటంటే బాలినేని ఇష్యూకి సంబంధించి రాజకీయంగా చర్చనీయాంశం జరుగుతుంది. ఆయన వైసీపీని వీడి జనసేనలోనో లేదంటే మరొక పార్టీలోనో జాయిన్ అవుతారంటే కూడా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే వైసీపీని ఒక్కొక్కరుగా వేడుతూ ఉండడంతో వైసీపీలో కొంత అగమ్యగోచర పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఆయన స్టామినా మినహా, ఆయనకు వచ్చేటువంటి ఫలితం మినహా బయటకు వచ్చినటువంటి పోరాడేటువంటి నాయకులు కూడా ఎవరు కనిపించట్లేదు. ఈ రోజు ఏపీ తాజా రాజకీయాలపైన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఈ ఐపీఎస్‌కి సంబంధించిన అంశము వాళ్ళ గత ప్రభుత్వం మనుషులు లేదంటే రెడ్ బుక్‌కు సంబంధించి మేము వాళ్ళు రాశారని చెప్పేసేసి వాళ్ళని మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యని ఎలా చూడాలి? అంటే ఒకటి ఐపీఎస్‌లకి సంబంధించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బేసిక్‌గా అలిగేషన్ ఏంటంటే బొంబాయికి సంబంధించిన ఒక సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తికి సంబంధించి ఇతర ప్రైవేట్ కేసులో ఏదైతే పారిశ్రామికతను కాపాడడం కోసం ఆమెని బెదిరించి ఆమెను ఇబ్బంది పెట్టి వేరే కేసులో బుక్ చేశారు. దీంట్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు, నిబంధనలు భిన్నంగా ప్రవర్తించారు, ఆ రకంగా ఆమెను ఇబ్బంది పెట్టారనేది ప్రాథమికమైన అలిగేషన్. ఏం జరిగిందనేది చూడాలి. రెండో అంశం, మీడియాలో గత కొంతకాలంగా మీడియాలో ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని పట్ల సానుకూలంగా ఉన్న మీడియాలో ఈ జరుగుతున్న చర్చల ప్రకారం వీళ్ళు ఆ పారిశ్రామికవేత్తని ఆమె బ్లాక్మెయిల్ చేసినట్టుగా, ఆ బ్లాక్మెయిల్ చేసే క్రమంలో ఆమె పైన ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి కేసు పెడితే ఆ కేసులో ఆమెను అత్యుత్సాహాన్ని చూపి బొంబాయికి వెళ్ళి ప్రైవేట్ విమానంలో తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేశారు, వేరే కేసు పెట్టారు, వాళ్ళతో నేరం ఒప్పించారు, ఇక్కడ బియాండ్ లిమిట్స్ దాటారు అనేది ప్రధానమైన అలిగేషన్స్ గా గత కొంతకాలంగా మీడియా చర్చలు బట్టి మనకు అర్థం అవుతుంది. అయితే జరిగింది ఏమిటో ప్రభుత్వం లేకపోతే ఏజెన్సీలు లేకపోతే విచారణ అధికారి చెప్పాలి. పైకి వినిపిస్తున్నది మాత్రం ఇది. అయితే ఇది ఏ మేరకు కేసు నిలుస్తుంది, దీని చుట్టూ రాజకీయాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా ఉంటుంది. ప్రధానంగా ఈ కేసు సస్పెండ్ చేసిన వెంటనే వాళ్ళని రిమూవ్ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. కారణం ఏంటంటే అపాయింట్మెంట్ అథారిటీ ఐపీఎస్లకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, యూపీఎస్సీ ద్వారా అవుతారు కాబట్టి వాళ్ళు చేయలేరు. కాబట్టి వాళ్ళకి అప్లైట్ అథారిటీగా ఈ క్యాట్ని అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ హైదరాబాద్ని ఫిర్యాదు చేస్తారు. అక్కడ వాద ప్రతివాదాలు జరుగుతాయి. అక్కడ ఏం జరిగినా అంటే ఐపీఎస్ల సస్పెన్స్ని ఎత్తేసిన, ఐపీఎస్ సస్పెన్లు కరెక్ట్ అని చెప్పి క్యాట్ తీర్పిచ్చి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. హైకోర్టుకి వెళ్ళడానికి లేదు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అంటే ఏమి తీర్పిచ్చినా క్యాట్లో వీళ్ళకి అనుకూలంగా ఇస్తే వాళ్ళు పోతారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఈ కేసులో ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇది ఇప్పట్లో తెగే సమస్య కాదు, ఏమవుతుందో తర్వాత విషయం. కాబట్టి ఇప్పుడు సస్పెన్షన్ పైన వీళ్ళు క్యాట్కి వెళ్తారు. రిలీఫ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి అన్యాయంగా సస్పెండ్ చేశారని ప్రభుత్వం మీద ముద్రపడుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టుని అప్పీల్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇస్తారు, మళ్ళీ జరుగుతుంది. అప్పుడు వీళ్ళకి రిలీఫ్ వస్తుంది, వాద ప్రతివాదాలు జరుగుతాయి. ఒకవేళ ఐపీఎస్ సస్పెన్షన్ కరెక్ట్ అని చెప్పి కోర్టు ఈ క్యాట్ అనింది అనుకోండి, వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. అప్పుడు మళ్ళీ చర్చ. అంటే ఈ ముగ్గురు చుట్టూ జరిగినటువంటి ఈ సస్పెన్షన్ రచ్చ రాజకీయ రచ్చగా మారుతుంది. ఆ రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంటుంది 5 ఏళ్ళు. బహుశా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అది కొత్త టర్న్ తీసుకోవచ్చు, లేకపోతే పాత ప్రభుత్వం కొనసాగితే ఇంకో రూపం తీసుకోవచ్చు. ఎందుకంటే సరే ఈ ఐపీఎస్ల రచ్చ అనేది జరుగుతుంది. ఏం జరిగింది అనేది వాళ్ళు ఆ సస్పెన్షన్ ఆర్డర్లో కన్నా రేపు క్యాట్ ముందు వచ్చే ఆర్గ్యుమెంట్ లో బలంగా ప్రభుత్వం పెట్టే అవకాశం ఉంది. ఒకటి వాస్తవం, ఎవరైనా లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే వాళ్ళకి శిక్షార్హులే. అది ఐపీఎస్లు అయినా ఐఏఎస్లు అయినా ఎవరైనా. అసలు ఏం జరిగింది, ఇది నిజంగా వాళ్ళు లిమిట్స్ దాటి వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా, లేదా వారి పట్ల కొంత భిన్నమైన అభిప్రాయం, పొలిటికల్ మోటివ్ ని ఆపాదిస్తున్నారు కాబట్టి ఆ పొలిటికల్ మోటివ్ తో సాంకేతికంగా చర్య తీసుకున్నారా అనేది తదుపరి చర్యల్లో మనం బయటపడుతుంది అనేది అనుకోవచ్చు. ఓకే, ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం వాళ్ళు ఇప్పుడు కాలేజీకి సంబంధించి సీట్లు మాకొద్దని చెప్పేసి లేదంటే ప్రైవేట్ కాలేజీలకి న్యాయం చేయాలని చెప్పేసి అది చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీకి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ తీసుకొస్తూ వచ్చారు. ప్రతి ప్రాంతంలో కూడా ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్ల వ్యవహారంలో కొంత దాన్ని ఎలా చేసి దాంట్లో కొంత ఇబ్బందులు పడుతుంది. వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తుంది. మరి ఏంటి ఇప్పుడు
ఆ గవర్నమెంట్ కి క్రెడిట్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇలా చేస్తున్నారా, లేదంటే వీటన్నింటినీ తొక్కేయాలని చెప్పి చూస్తున్నారా? రెండు అంశాలు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది, మెడికల్ కాలేజీల ఉదాంతం రెండు చూడాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాలకి ఒక మెడికల్ కాలేజ్ అయినా ఉండాలి అనే పేరుతో ఆయన ముందుకొచ్చాడు. దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు నాబార్డ్ నుంచి లోన్ తీసుకొచ్చి కూడా శరవేగంతో నిర్మాణాలు స్టార్ట్ చేశారు. దాదాపు ప్రీవియస్ ఇయర్లోనే దాదాపు 4-5 కాలేజీలు ప్రారంభమైపోయినాయి 17లో. దాదాపు ఇంకో 12 దాకా ఉన్నాయి. వాటిలో ఈసారి పులివెందుల, మదనపల్లి, పాడేరు వస్తాయనుకున్నాం. పాడేరు ఒకటే వచ్చింది, మిగతా రాలేదు. అంటే ఇంకా 11 మెడికల్ కాలేజీలు ఏమవుతాయని తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2 ప్రాథమిక ఉద్దేశాలతో ఆయన పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. మనకు సమీపంలో ఉన్నటువంటి కర్ణాటకలో దాదాపు 11,000 మెడికల్ సీట్లు ఉంటాయి, మెడికల్ అడ్మిషన్స్ ఉంటాయి, 11,000 అడ్మిషన్స్. తమిళనాడులో 10,000 అడ్మిషన్స్ ఉంటాయి, అంటే 10,000 సీట్లు ఎంబీబీఎస్ ఎండి సీట్లు ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అట్లా లేవు, దేశంలో ఎక్కడా లేవు. మెడికల్ సీట్లు పెరగాల్సిన అవసరం, మెడికల్ కాలేజీలు గ్రాస్ రూట్ లెవెల్లో కింది అంటే ఎనుగుబండ ప్రాంతాల్లో వెళ్లాల్సిన అవసరం ప్రధానమైంది. ఎందుకంటే ప్రాథమికంగా డాక్టర్ల బదిలీలు జరిగినప్పుడు మీకు హెడ్ క్వార్టర్ తిరుపతి, జిల్లా హెడ్ క్వార్టరు విజయవాడ, విశాఖపట్నం దాటి డాక్టర్లు పోనంటారు, ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు. ఎందుకంటే తక్కువ మంది ఉంటారు, వాళ్ళకి ఇక్కడే వాళ్ళకి రోగులు, వాళ్ళ బిజినెస్ లేకపోతే వాళ్ళ వ్యవహార శైలి జరుగుతూ ఉంటుంది. ఆ గ్రామాల స్థాయిలో వైద్యం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మండల కేంద్రాల్లో వైద్యులు పెట్టడం కూడా ఆచరణ సాధ్యం కావట్లేదు ప్రభుత్వానికి. ఒక్కొక్క సందర్భాల్లో ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు విలేజ్ల్లో హెడ్ క్వార్టర్లో పనిచేయాలన్న షరతు పెట్టి కూడా ఒప్పుకోట్ల వాళ్ళు. పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి, మీకు అది ఐడియా ఉంటుంది. ఇట్లాంటి 2 పరిష్కారాలు ఏంటంటే, ఒకటి, ఇప్పుడు పాడేరులో మెడికల్ కాలేజ్ పెట్టారు, అనివార్యంగా మెడికల్ చదవడం కోసమైనా ఆడ విద్యార్థులు చేరతారు, అంటే మెడికల్ సీట్లు ఆడ ఉంటాయి కదా. అప్పుడు ఏమవుతుంది, ఆడున్న మెడికల్ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం చేసేది ఎవరు, పీజీ ఈ స్టూడెంట్సే కదా. సీనియర్ డాక్టర్లతో పాటు వీళ్ళు ప్రధానంగా ప్రాథమిక వైద్యం అంతా వీళ్ళే చేస్తారు, తమ వృత్తిలో భాగంగా, తమ చదువుల్లో భాగంగా. ఆ రకంగా ప్రాథమిక వైద్యానికి ఎనుగుబండ ప్రాంతాల్లో కూడా ఒక సమస్య పరిష్కారానికి దారితీస్తుందని. రెండోది, డాక్టర్ల సంఖ్య పెరిగితే పేద విద్యార్థులు చదువుతారు, పేదలు చదువుకోవడానికి అవకాశం. ఎక్కువ మంది డాక్టర్లు పెరిగితే ఏమవుతుందంటే, ఇప్పుడు పెత్తనం అంటే ఒక 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 అర్బన్లో 10 మంది డాక్టర్లు ఉంటే వాళ్ళ చుట్టూ నడుస్తుంది. అదే 100 మంది డాక్టర్లు ఉంటే కొంచెం మార్పులు వస్తుంది డాక్టర్ల అజమాయిషిలో కూడా. కాబట్టి డాక్టర్ల సంఖ్య పెరగడం చాలా అవసరం. ఈ 2 కారణాలతో జగన్మోహన్ గారు తీసుకొచ్చారు. అయితే దాన్ని ప్రైవేట్లో నిర్వహించాలా, గవర్నమెంట్లో నిర్వహించాలా, దీనిపైన డిబేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజ్ చుట్టూ జరుగుతున్న బాధాకరణ విషయం ఏంటంటే, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు విస్మయాన్ని వ్యక్తం చేశారు. విస్మయం అంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు ఎలా ఇచ్చారో ఆశ్చర్యకరంగా ఉన్నట్టు. అసలు రాష్ట్ర మంత్రి ఏం మాట్లాడాలి, మేము 150 సీట్లు అడిగాము, 50 సీట్లే ఇచ్చారు, అందుకు విస్మయాన్ని వ్యక్తం చేయాలి. ఇంక 100 సీట్లు ఇవ్వాలి కదా, కనీసం 150 సీట్లు ఇవ్వాలి కదా అని. ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ కట్టాము, ఎందుకు ఇవ్వట్లేదు అని దానికి విస్మయత. అసలు ఇచ్చిన సీట్లకు విస్మయం వ్యక్తం చేస్తారు, అంటే వద్దని. అసలు కేంద్రం ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలి, పైరువీలు చేసుకోవాలి. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందుకు వస్తే మేము విస్మయం వ్యక్తం చేస్తానంటే, అసలు ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడో, ఇట్లా మాట్లాడచ్చా మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనేది ఆశ్చర్యం కలిగి. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 50% మేనేజ్మెంట్ సీట్లు, 50% ప్రీ ఎంసెట్ సీట్లు, కోటా సీట్లు అన్నాడు. దాన్ని వ్యతిరేకించారు వీళ్ళు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు. అమ్ముకుంటారని. అంటే మెయింటెనెన్స్, ఒక మెడికల్ కాలేజ్ మెయింటెనెన్స్ అంటే సులభం కాదు, లక్షల కోట్లలో ఖర్చు అవుతుంది. బస్ ఆయన 50% అటు 50% ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని కూడా తీసేస్తాం మేము 100% అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 100% ప్రైవేటీకరణ వైపు వెళ్ళడం అనేది దారుణమైన విషయం. ప్రైవేటీకరణలో వెళ్తారా, పబ్లిక్ సెక్టర్ వెళ్తారా, డిబేటబుల్. అలాంటి మెడికల్ సీట్లు రావడాన్ని ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మెడికల్ సీట్లు పొందడం అంత సులభం కాదు. అలాంటిది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసిన పులివెందల, మదనపల్లి లాంటి దాంట్లో ఇట్లాంటి వ్యవహరించడం సరికాదు అనిపిస్తుంది. ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యవహారాల్లో అసలు సీట్లే వద్దనే స్థాయికి వెళ్ళడం అనేది భవిష్యత్తులో మెడికల్ సీట్లు సాధించడం కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఈ బాలినేని ఎపిసోడ్ ఎలా చూడాలి సార్? బాలినేని గారి ఎపిసోడ్ అనేది కంప్లీట్ గా పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ ఈ ఎపిసోడ్కి వీళ్ళని త్వరగా ముగింపు పలికితే ఆ పార్టీకి మంచిది. ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అనేది పార్టీలో తేల్చుకోవాలి. కానీ బాలినేని గారు అనేక సందర్భాల్లో తన అసంతృప్తిని ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యక్తం చేస్తున్నాడు. అంతర్గతంగా బేసిక్గా ఇప్పుడు మనకు ఈ బ్యాలెట్ ఈవీఎంల గొడవలో కూడా ఆయన నాకు పార్టీ సరిగ్గా ఎన్నిదిన నిలబలేదనే మాట అన్నాడు, పబ్లిక్ గా అన్నాడు.
ఇంకొక వైపు జనసేనకి వెళ్తాడనేది ప్రచారం. జనసేనకి వెళ్తాడా లేదనేది ప్రచారాన్ని పక్కన పెట్టొచ్చు కానీ ఆయన అఫిషియల్ ఆన్ రికార్డు మీడియా సమక్షంలోనే ఈవీఎంల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కానీ ఇది ఆ పార్టీ త్వరగా పరిష్కరించుకుంటే మంచిది. ఆయన ఒక బలమైన నాయకుడు, కుటుంబ సభ్యుడిగా పేరున్న వ్యక్తి కాబట్టి తప్పెవరిదో ఆ పార్టీ తేల్చుకోవాలి. కానీ ఈ ఎపిసోడ్కి మాత్రం త్వరగా పరిష్కారం, ముఖ్యంగా అందులో ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిదీ రాద్ధాంతం అవుతుంది కాబట్టి త్వరగా ఇది ఆ పార్టీ తేల్చుకుంటే ఆ పార్టీకి మంచిది. లేకపోతే ఇది అనవసరమైన గందరగోళాన్ని దారితీసి రేపు ఎవరికి అసంతృప్తిని ఈ మార్గాన్ని ఎంచుకున్నారనుకోండి మొత్తం పార్టీలో గందరగోళాన్ని దారితీసి క్రమశిక్షణ రాహిత్యానికి పోలే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా ఆ పార్టీ ముగింపు పలుకుంటే మంచిది. ఇప్పుడు ఈ ఈవీఎంలకు సంబంధించిన దాన్ని బాలినేని రాజీనామాని రెండేమన్నా కలిపి చూడొచ్చా? పార్టీ పైకి చెప్పే కారణానికి అంతర్గత కారణాలకు చాలా తేడా ఉంటుంది. అంటే వాళ్ళు రాజీనామా ఇప్పుడు చేయలేదు, రాజీనామా చేస్తారో ఆయన వెళ్తాడని ప్రచారం నడుస్తుంది. ఆయన ఏమి గుమ్మనంగా ఉంటున్నాడు. బట్ నేను అనుకుంటుంది ఆయన బయటకు ఉంటే ఇది నలుగుతూ ఉంటుంది, బయటకు వస్తే ఆయన కొన్ని విషయాలు చెప్తాడు, పార్టీ అప్పుడు కొన్ని విషయాలు చెప్తుంది, అప్పుడు కొన్ని అసలు విషయాలు బయటకు వస్తాయి. ఈవీఎంల చుట్టూ వ్యవహారంలో పార్టీ నుంచి వెళ్ళిపోతాడని నేనైతే అనుకోవట్లేదు. ఏదైనా పార్టీల సమస్యలు అయితే ఇతర పార్టీలో ప్రాధాన్యతలు, వాళ్ళ స్థానం, ఇట్లాంటి విషయాలు ఏదైనా ఉంటాయి అనుకుంటున్నా. వాళ్ళు ఒక తుది నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ జగన్ బయటికి రావడం వల్ల కేడర్ లో కొంత జోష్ వస్తుంది, జనాలు కూడా బయటకు వచ్చి ఎంతో కొంత ఉత్సాహాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆ జోష్ మళ్ళీ ఆ జనాల్లో యాక్టివిటీ తిరిగి కనిపిస్తుంటే పార్టీకి మళ్ళీ అవకాశం ఏమైనా ఉంటుందా ఈజీగా? అంటే ఒక రాజకీయ పార్టీ ఓడిపోయిన పార్టీకి మళ్ళీ గెలవడం అనేది రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పవర్లో ఉన్న పార్టీ యొక్క పరిపాలన తీరుతెన్నులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించిన అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చినా పర్వాలేదు కానీ ఒక రకమైన నెగిటివ్ ద్వారా అసహనం, ఈ ప్రభుత్వం పోవాలి అనే పరిస్థితి వచ్చేసింది అనుకోండి, ప్రతిపక్షాన్ని చూడరు, వేసేస్తారు ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడైనా అసమర్థుడు పట్టించుకోరు, ఆయనకి ప్రత్యామ్నాయం కూడా వాళ్ళకి వేసేస్తారు. కాబట్టి ప్రైమరీగా అధికారంలో ఉన్న పార్టీ యొక్క పరిపాలన అనేది కీలకంగా ఉంటుంది ప్రతిపక్షానికి. రెండోది అధికారంలో ఉన్న పార్టీ పైన పాజిటివ్ నెగిటివ్ రెండు సమానంగా ఉంది అనుకో, అప్పుడు ప్రతిపక్ష పాత్ర కీలకంగా ఉంటుంది. అప్పుడు ప్రతిపక్ష పార్టీ యొక్క ఎఫిషియన్సీ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధికార పార్టీ మీద వ్యతిరేకత ఎంత వస్తుంది అనేది ఒక అంశం. మామూలు సాధారణ పరిస్థితులు ఉంది అనుకోండి, ప్రతిపక్షం యొక్క రోల్ కూడా కీలకంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీకి ఒక బలమైన ఓటింగ్ ఉంది. 40% ఓటింగ్ గతంలో వచ్చింది. 40% ఓటింగ్ ఏ దశలో? ఘోర పరాజయం పొందినప్పుడు 40%. ఇది చాలా పెద్ద విషయం. ఘోర పరాజయం 40% ఓట్లు రావడం అంటే ఇంకా 7.5% ఓట్లు చేంజ్ అయితే ఇంకా ఆ పార్టీ గెలిచిపోతుంది. కాబట్టి అధికార పార్టీ మీద వ్యతిరేకత వచ్చినా గెలుస్తుంది. తాము సమర్థవంతంగా ఇంకా వైసీపీకి పోయేదే ఉండదు, నాయకులు ఎవరైనా పోతే. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకేదన్నా ఉంటే ఆ పార్టీ మీద కోపం కూడా ప్రజలకి ఒకసారి ఓడించాకుంటే పోయి ఉంటుంది. ప్రేమ రాకపోవచ్చు కానీ వెంటనే కోపం అయితే పోయి ఉంటుంది, ఎందుకు ఓడించేసినారు కాబట్టి. ఇంకేదైనా ఉంటే అధికార పార్టీ తప్పులు చేస్తారంటే ఆ తప్పులకు ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు. ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడరు, ప్రజల్లో మంచి పట్టున్న నాయకుడు. ఆయనకి ఏదన్నా ఇబ్బంది ఉంటే వితిన్ ద పార్టీ శ్రేణులు చాలా అసంతృప్తిగా ఉండడం, ఆ శ్రేణుల్ని యాక్టివేట్ చేయడం, తిరిగి గెలుస్తాడనే నమ్మకాన్ని కలిగించడం, పార్టీ చుట్టూ ఉన్న యంత్రాంగాన్ని సిస్టమేటిక్ చేసుకోవడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పెద్ద బలహీనతే ఆ పార్టీ ఆర్గనైజ్డ్ గా చాలా బలహీనంగా ఉంది. పార్టీలు బాగుంది, ప్రజలు బాగున్నారు ఆయనతో, పార్టీ శ్రేణులు కూడా చాలా బలమైన వాళ్ళు. సమస్య అంటే శ్రేణులకు ఒక అసంతృప్తి, ఒక నెగిటివ్ ద్వారా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మమ్మల్ని పట్టించుకోరు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఎంపీలుగా ఉన్న వాళ్ళు చాలా దారుణంగా మా పట్ల ప్రవర్తించారు అనే భావన అయితే ఉందో దీన్ని ఆయన మార్చుకొని ఈ భావన తొలగించి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి జనంతో ఎంత బాగా మింగిల్ అవుతున్నాడో కేడర్తో కూడా మింగిల్ అయితే దీని సమస్యను పరిష్కరించుకుంటే వైసీపీ యాక్టివ్ అయిపోతుంది. వైసీపీ యాక్టివ్ అయితే దాని ఓట్లు దానికి ఉంటాయి, కొంత పెరగతాయి. తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తి ఏదైనా వస్తే అది వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యి రేపు గెలవడానికి దారితీస్తుంది. ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి అనౌన్స్మెంట్ ముందే ఈ జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య కొన్ని విభేదాలు కామన్ గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీనికి తోడు బీజేపీ ప్రెషర్ కూడా ఎక్కువైపోయింది అనమాట. కూటమికి సంబంధించి ముగ్గురు ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రెషర్ కూడా ఎక్కువైపోయింది. సో ఈ ఇంటర్నల్ వారింగ్ కొంచెం పెద్దదయ్యే పరిస్థితి ఉంటే దానివల్ల లోకల్ కేడర్ అంతా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఏ పార్టీకైనా నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు అసంతృప్తులు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి అదనపు సమస్య అవుతుంది. ఒక రాజకీయ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికోసం ప్రయత్నించిన వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఆశిస్తారు. ఎమ్మెల్యే సీట్ ఆశించిన తర్వాత కార్పొరేషన్స్ వస్తారు, ఆ తర్వాత ఇంకా కేడర్ ఉంటారు. ఇవన్నీ సర్దలు. తెలుగుదేశం అందులో కేడర్ పార్టీ, నాయకత్వం ఎక్కువ ఉన్న పార్టీ. వైసీపీ కూడా నాయకత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా నియోజకవర్గాల్లో కుటుంబ పార్టీకి మారిపోయింది, ఇంకెవరు పెద్దగా ఆశించరు.
కానీ తెలుగుదేశం పార్టీలో బహుముఖ నాయకత్వాన్ని కొన్ని నియోజకవర్గాలు తప్ప ఎక్కువ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బహుముఖ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల బహుముఖ నాయకత్వం బహుముఖంగా పార్టీ పదవుల కోసం ఆశిస్తూ ఉంటారు. ఇది ఆ పార్టీకి ఉన్న బలము బలహీనత. బలం ఏంటంటే బహుముఖ నాయకత్వం ఉంటే గట్టిగా నిలబడుతుంది పార్టీ. బలహీనత ఏంటంటే ఇట్లా పార్టీ పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం అనేది కొంచెం సమస్యగా ఉంటుంది. అయితే ఇప్పుడు అదనపు సమస్య తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఇంకో 2 పార్టీలు చేరినాయి, జనసేన అండ్ బీజేపీ. వాళ్ళ బలం ఎంత అనేది ఇక్కడ చూడరు. కానీ ఒక పార్టీ కదా, అందులో నేషనల్ పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో జనసేన ఒక బలమైన పార్టీ. జనసేన వచ్చింది కారణే గెలిచారు తెలుగుదేశం పార్టీ అనే భావన కూడా ఉంది. పైపెచ్చు ఎన్నికల సమయంలో తక్కువ సీట్లు జనసేన తీసుకుందనే భావన, ఎందుకంటే మాకు నామినేట్ పదవులు వెళ్తారు. ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి తన సొంత పార్టీని సాటిస్ఫై చేయడం ఒక ప్రాబ్లం అయితే, ఇంకొక 2 పార్టీలు కూడా సాటిస్ఫై ఆ మేరకు అవకాశాలు పోతాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా 21 సీట్లు జనసేనకి ఇచ్చారు. వాళ్ళకి ఒక దాదాపు 8-10 సీట్లు 12 సీట్లు ఇచ్చినట్టున్నారు. అంటే దాదాపు 34 సీట్లు తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. ఆ 34 మంది పవర్ఫుల్ సీట్లు నియోజకవర్గాలే తెలుగుదేశం పార్టీకి కూడా. ఆ 34 మందిని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి కదా, సీట్లు కోల్పోయినారు కదా. మిత్రపక్షానికి ఇచ్చిన సీట్లు కోల్పోయిన కనుక 30 మంది ఉన్నారు. ఇంకా సొంత పార్టీలో ఎమ్మెల్యే సీట్లు 2-3 ఆశించుంటారు, వాళ్ళు సాటిస్ఫై చేయాలి. వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడంతో పాటు ఇంకో పక్క జనసేనకి సీట్లు వాళ్ళు ఏమంటారు, మేము ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు 21 తీసుకున్నాం, ఇంకా ఎక్కువ వేయాల్సింది మాకు, ఇప్పుడు దీంట్లో మాకు ప్రాధాన్యత ఏంటి అంటారు. ఆ రకంగా బహుముఖంగా కష్టం. కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనసేన ఉంటారు. ఇప్పుడు అక్కడ జనసేన ఉన్న వాళ్ళకి జనసేన ఇంకొక నాయుడు పదవి వచ్చాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొడవలకు వస్తారు. ఈ సమస్య వస్తుంది. కాబట్టి వీరి కారణంగా మాకు వచ్చాయని అంతర్గతంగా కొన్ని ఘర్షణ కొట్టుకుంటారని కాదు, కానీ ఒకరి పట్ల ఒకరికి నెగిటివ్. ఈ క్రమంలో ఏమంటారు, ఒకరి పట్ల ఒకరు దుమ్మెత్తుకుని పోసే అవకాశం ఉంటుంది. ఒకరి బలహీనతను ఇంకొక ప్రతిపక్షానికి చెప్పే అవకాశాలు ఉంటాయి, మీలాంటి మీడియా ఛానల్ చెప్పే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పదవుల పంపన అనేది ఇదిందా పార్టీగానే తెలుగుదేశానికి కొన్ని సమస్యలు ఉంటాయి. అదనంగా 2 పార్టీలు అంటే ఇది కొంచెం సంక్లిష్టమైందే. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ పేస్ చేయక తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.